ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 11వ వచనము. ప్రజలారా, భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: దేవా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని. ప్రజలారా, దేవుని వాక్యము జీవము కలిగినది. దేవుని వాక్యము మనుషులను బ్రతికించును, సరిచేయును, మార్చును, నడిపించును, ఆదరించును. మనుషులతో దేవుడు ఆయన వాక్యము ద్వారా మాట్లాడును. అట్టి అమూల్యమైన వాక్యము సజీవమై బలముగలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. అనగా ప్రజలారా, అంత లోతుగా దేవుని వాక్యము మనల్ని పరిశీలించును, పరీక్షించును. హృదయ అంతరంగంలో దూరి నలుమూలలో ఉన్న మాలిన్యమును సైతము పరిశోధించి మనకు తెలియజేయును దేవుని వాక్యము. అట్టి అమూల్యమైన వాక్యమును మనము కలిగి ఉంటే, మన హృదయంలో భద్రపరుచుకుంటే, మన మార్గములు, నడతలు త్రొట్టిల్లవు. ఎందుకనగా ఆ వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. అనగా మనము చీకట్లో నడిచి త్రొట్టిల్లకుండునట్లు, ఏ మాలిన్యమును మనము త్రొక్కకుండునట్లు, ఏ లోయల్లో గుంటల్లో మనము పడిపోకుండునట్లు, ఏ ముళ్ళు మన జీవితమునకు గుచ్చుకొని మనల్ని బాధించకుండునట్లు దేవుని వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. ప్రజలారా, మన పాపము దేవునికిని మనకిని అడ్డుబండలా వచ్చి మనల్ని దేవుని దగ్గర నుండి వేరుపరచును. కాబట్టి మనము దేవునికి దూరమైపోయి పాపమునకు దగ్గరైపోదుము. అందుకే జీవము గల వాక్యము మన చేత పట్టుకొని ఉంటే, మన హృదయంలో భద్రపరుచుకుంటే, మనం పాపమునకు దూరమై దేవునికి దగ్గరవుదుము. వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది. మనము చెడు తలంపులు, తప్పులు చేస్తున్నప్పుడు మన హృదయంలో ఉన్న మనస్సాక్షి అలాగుననే దేవుని వాక్యము మనల్ని హెచ్చరించును. అది దేవుని వాక్యము గనుక మన జీవితంలో క్రియ జరిగించును. ప్రతి సమయమునందు, ప్రతి పరిస్థితి నందు మనకు తోడుగా ఉండి మనల్ని సరిచేస్తూ, హెచ్చరిస్తూ, ఆదరిస్తూ, ధైర్యము అందిస్తూ మనల్ని జీవింపజేయును దేవుని వాక్యము. ఆకాశము భూమి అయినా గతించునేమో గాని నా మాటలు ఎన్నటికిని గతింపువని దేవుడు సెలవిచ్చెను. ప్రజలారా, గనుకనే మనము వాక్యానుసారమైన జీవితమును కలిగి ఉండవలెను. అప్పుడు మనము దేవునికి ఇష్టలుగా మారుదుము. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది, అపవాదిని ఎదిరించుటకు వాక్యమనే ఖడ్గమును చేతపట్టుకొనుడి అని. ప్రజలారా, దేవుని సజీవమైన వాక్కుతో, విశ్వాసముతో అపవాదిని, పాపమును ఎదిరిస్తే అవి మన దరిచేరవు. గనుక మన హృదయంలో అనవసరమైన మాలిన్యమును ఉంచుకొనక, అనవసరమైన చెత్తను ఉంచుకొనక, మన హృదయమును పరిశుద్ధపరచుకొని దేవునికిని ఆయన వాక్యమునకు చోటిద్దాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. అమూల్యమైన మీ జీవపు మాటలను, వాగ్దానములను మాకు అనుగ్రహించి మమ్మను ఎంతో ఆదరించారు, బలపరిచారు, సరిచేశారు, మార్చారు. దేవా, మీకు స్తోత్రములు తండ్రి. హృదయము నిండా మీ వాక్యములను ఉంచుకొని భయపడక, త్రొట్టిల్లక, స్థిరంగా, ధైర్యంగా ఉండి, పరిశుద్ధంగా ఉండి, మీ వాక్యంతో మేము ఎప్పటికప్పుడు పరిశీలించబడుతూ, మీ రక్తంతో కడుగబడుతూ, పరిశుద్ధులుగా, మీకు ఇష్టమైన వారిగా మేము జీవించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగాంతలు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.